గత కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆడవాళ్ళు ఏదో ఒక విధంగా మగవాళ్ళని హింస పెట్టడం, లేదా మగవాళ్ళని బాధ పెట్టడం, లేదు మగవాళ్ళ చావుకి కారణం అవ్వటం, లేదా మగవాళ్ళని చంపేయటం కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆడవాళ్ళని వరకట్నం కిందకి చంపుతారు, డబ్బులు తీసుకురాలేదని హెరాస్ చేస్తారు, అత్త మామ భర్త అందరు కలిపి చంపేవాళ్ళు అనేది ఒకప్పుడు నా చిన్నప్పుడు, అది కూడా చెప్తున్నా ఎంత కామనో. ఈ రోజుల్లో ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని ఏదో ఒక రకంగా చంపటమా లేదా వాళ్ళ చావుకి కారణం అవ్వటమా అన్నది కామన్గా చూస్తున్న విషయం. ఆ మధ్య ఫిబ్రవరిలో ఒక ఐటీ ఎంప్లాయీ అతను సీతారాం అని, అతనికి 2 lakhs పైన శాలరీ వస్తుంది. అతను సూసైడ్ చేసుకొని చనిపోయారు. అక్కడ ఆ బుద్ధుడి విగ్రహం అదేంటి ట్యాంక్ బండ్ దగ్గర, ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన సూసైడ్ చేసుకున్నారు. అది అందరు ఏమనుకున్నారంటే ఏమన్నా పర్సనల్ రీజనా లేదంటే బై మిస్టేక్ దానిలో పడిపోయి చనిపోయారా అని అనుకున్నారు. తర్వాత ఆ టైంలోనే ఆ అబ్బాయి సీతారాం వాళ్ళ పేరెంట్స్కి ఎందుకో డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న క్లియర్గా ఏమని చెప్పారు అంటే, భార్య చేసిన మిస్బిహేవియర్ వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను 19 పేజీల సూసైడ్ లెటరు రాసి పెట్టి చనిపోయాడు. ఆ 19 పేజీల్లో అతను తన భార్యని ఎంత ప్రేమించాడు, తను ఏమడిగితే అది ఎలా చేశాడు, అలాంటి తనని తన భార్య ఎలా మోసం చేసింది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, వీళ్ళిద్దరికీ 2018లో మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయిదేమో మార్కాపురం, ఆ అమ్మాయిదేమో నంద్యాల. ఆ అమ్మాయి పేరు రేణుక, భార్య పేరు రేణుక. 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కాపురం పెట్టారు, మంచిగానే ఉంది అని అనుకుంటున్న టైంలో అతనికి సీతారాంకి రమణారెడ్డి అనే అతని ఇన్స్టా ద్వారా ఈ సీతారాం ఫ్రెండ్కి ఒక వీడియో వెళ్తే ఇతనికి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ వీడియో చూసి అతనికి ఇంకా అది అతనే కాదండి, అతని ప్లేస్లో ఎవరున్నా వాళ్ళ మానసిక బాధని మనం చెప్పలేం. దానిలో అతని భార్య, ఆమె లవ్వరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరివి న్యూడ్ ఫొటోస్ లాంటివి ఓకే, చూడకూడని ఒక వీడియో అతను చూడటం జరిగింది. అతను వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ రమణారెడ్డి అనే అతను చెప్పాడట, నాతోనే కాదు నీ భార్యకి ఇంకా 2 కూడా ఇలాంటి రిలేషన్షిప్ ఉంది అని చెప్పాడట. అంటే 1.5 yearలో, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి 1.5 year అయింది. ఈ 1.5 yearలో భర్తకి తెలియకుండా రేణుక ముగ్గురు అబ్బాయిలతో ఇల్లీగల్ రిలేషన్ని మెయింటైన్ చేసింది. అది భర్తకి తెలియదు అనుకుందో, భర్తకి తెలియకుండా మరి ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి అని అనుకుందో మనకైతే తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ భర్త కళ్ళకి ఆ వీడియో పడటము, అతన్ని తట్టుకోలేక ఈ 19 pages ఏవైతే ఉంటాయో అతను పడిన బాధకి, ఆవిడ వల్ల అతను పడిన అవమానానికి కారణం ఏంటి అనేదంతా చూసుకొని రాసి పెట్టి చనిపోయాడు. అది వాళ్ళ తల్లిదండ్రులు ఏదో దేవుడు దయదలిచి వాళ్ళకి ఆ ఆలోచన రాబట్టి వాళ్ళు ఏదో కేసుని ఎంక్వైరీ చెయ్యండి అని పోలీసులకి చెప్పబట్టి 2 నెలలు ఎంక్వైరీ చేస్తే ఇది తెలిసింది. ఏమనాలో కూడా తెలియట్లా నాకు. నేను ఎప్పుడు అబ్బాయిలకి ఫేవర్గా మాట్లాడతానని చాలామంది కామెంట్లు చేస్తారు. అమ్మ నీకేం తెలుసు తల్లి, అబ్బాయిల్లో ఎంత దుర్మార్గులు ఉంటారో అట్లా ఇట్లా అని. మరి అమ్మాయిల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసం ఎవరైనా ఎందుకు మాట్లాడరు? ఆడవాళ్ళ కోసం మహిళా సంఘాలు రోడ్లు ఎక్కుతున్నాయి, మరి అబ్బాయిల కోసం ఏ సంఘము బయటికి రాదేంటి? ఆయన తల్లి సీతారాం తల్లి ఆడది కాదా? ఆమె కొడుకును పోగొట్టుకొని బాధపడుతుంటే ఏ మహిళా సంఘం బయటికి ఎందుకు రాదు? తల్లికి ఎందుకు సపోర్ట్ చెయ్యదు? లేదు
వాళ్ళమ్మ చేసిన పనికి ఆ పిల్లల్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఆడది కాదా? మరి ఆడపిల్లకి ప్రొటెక్షన్గా ఏ మహిళా సంఘం ఎందుకు రాదు? ఎవరైనా ఎందుకు మాట్లాడరు? పోనీ మీరు మాట్లాడరు, మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే దానికి ఎందుకు తాటాకులు కడతారు? మీరు ఎన్ని కట్టినా నేను మాట్లాడతానులే కానీ అది వేరే విషయం. కానీ తాటాకులు కట్టాల్సిన అవసరం ఏముంది? మీరు మంచి చేయకపోతే చేయకపోండి. ఎవరి విషయంలోనైనా సరే మనం మనుషులుగా పుట్టినప్పుడు మంచి చేయాలి. మనకు మంచి చేయటం రాదు, అంతే. అంతకు మించి వేరే ఏమి చేయొద్దమ్మా. ఈ విషయంలో పోలీసులు ఆవిడ్ని అరెస్ట్ చేసి చిన్నపిల్లల్ని కోర్టు, నాకు తెలిసినంతవరకు ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆడవాళ్ళకి పిల్లలని పెంచే దానికి ఇవ్వరు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఆ సీతారాం వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే పెరుగుతారు. ఖచ్చితంగా కోర్టు అదే విధంగా తీర్పిస్తుంది అని ఆశిస్తూ పోలీసులు ఈ కేసుని యాజ్ ఎర్లీ యాజ్ 2 నెలల్లో తీసుకొచ్చారు. ఒక కొలిక్ అండి, చాలా మంచి విషయం. థ్యాంక్స్ అండి పోలీసు వాళ్ళందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివి జరగకుండా ఆ రేణుక లాంటి వాళ్ళకి చాలా కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాలి అని నా కోరిక. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అనేది తెలియట్లా, చూద్దామండి. కానీ అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వీడియోలో నేను అమ్మాయిలకి చెప్తా, అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మంచిగా ఉండండి, అది ఇది అని చెప్తా. అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆవిడ ముగ్గురితో తిరిగింది అని ఆయన సీతారాం అని ఆయన పిల్లల్ని, తల్లిని, తండ్రిని, తండ్రి వయసులో ఎంత ఉంటాయి? ఈ వయసులో వాళ్ళకి చెట్టంత కొడుకు చనిపోతే వాళ్ళ బాధ ఎవరికి చెప్తారు? మళ్ళీ అది కాక చిన్నపిల్లల్ని పెంచాలి వాళ్ళు. అలా కాదు కదా. నువ్వు ఇవ్వాల్సిన పనిష్మెంట్ వేరే ఉంటుంది. అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, మీ భార్య 498 పెట్టిందనో లేదా ఇంకొక రకంగా మిమ్మల్ని చీటింగ్ చేసిందనో మీరు భయపడకండి. మీకు ఖచ్చితంగా మీకు కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ని చూడండి, యూట్యూబ్స్లో చూస్తే తెలుస్తాయి. లేదు అంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అయ్యా. చచ్చిపోవడం అనేది పరిష్కారం కాదు. కేసు పెట్టి అలాంటి ఆడవాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు లెక్క పెట్టించడమే ముందు. తర్వాత కేసు గెలుస్తారా లేదా అనేది తర్వాత. ముందు వాళ్ళందరినీ స్టేషన్లో అయితే కూర్చోబెట్టండి. అట్లీస్ట్ ఆ పని చేయండి. అంతేగాని చనిపోవటాలు లేదా చంపటాలు ఇలాంటివి ఏవి తీసుకోవద్దు. అది ఆవేశంతో తీసుకున్న డెసిషనే. మీ మీద ఆధారపడిన పేరెంట్స్ ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, మీ బిడ్డలు ఉంటారు. వాళ్ళ కోసం ఆలోచించండి, వాళ్ళ కోసం బ్రతకండి. భార్య అనేది ఒక పేజ్ అనుకోండి అంతే. ఇదివరకు రోజుల్లో సగం పుస్తకం భార్య అని, ఇప్పుడు ఏం లేదు, ఒక పేజీ అనుకోండి అంతే. ఇలాంటి భార్యలు ఉన్న వాళ్ళందరూ భార్య ఒక పేజీ అనుకొని ఆ పేజీని చించి పక్కన పడేయండి. మిగతా లైఫ్ని మంచిగా చూసుకోండి, మంచిగా జాగ్రత్తగా బ్రతకండి. దట్స్ ఇట్.